భారత మాత చేతిలో కాషాయ జెండా ఉంటే మాకు వచ్చింది ఏమీ లేదు. దాంట్లో త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి కాషాయం మాకు సరిపోతుంది, మా గుళ్లలో ఉండేటువంటి కాషాయం మాకు సరిపోతుంది. మా సాధువులు ఏనాడు కూడా దాన్ని ఎవరో నెత్తి మీద పెట్టాలి, ఎవరో జెండా వేసుకోవాలి, దాన్ని భయపెట్టాలి, దాన్ని ఎవరికి చూపించాలని అభిప్రాయం కలిగి లేరు. ముస్లింల్లో చాలా మంది విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉంటారని, ముస్లింల్లో చాలా మంది భారత మాత అంటే ఒక షిర్క్ అవుతుంది, మేము అల్లాహ్తో సమానంగా చెప్పలేం కదా అనేటువంటి సంశయంలో ఉన్నారని మాకు తెలుసు. వారు అల్లాహ్తో సమానంగా చెప్పడం లేదు, కేవలం భారతమాత అల్లాహ్ కాదాడు అని చేత ఆ షిర్క్కి భయపడాల్సింది ఏమీ లేదు. కానీ ఆ సంశయాన్ని వాళ్ళు పోగొట్టుకోనివ్వండి, మాకే కంగారు లేదు దాని మీద. లెట్ దెమ్ టేక్ టైం. వాళ్ళ ఎవరికైనా ఉంటే అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో. కానీ అంత మాత్రం వాళ్ళు భారతదేశ భక్తులు కాదని మేము అంటలే. ఈ బొమ్మ పెట్టుకుని మీరు చాలా కాలం స్వతంత్రోద్యమంలో దేంట్లో లేరని విషయం మాకు తెలుసు, మేము మిమ్మల్ని ఏమనలే. ఇప్పుడు మీరు దీన్ని అందరి నెత్తి మీద ఇంపోజ్ చేసి ఇది భారతమాత అంటే అని చెప్తే రేపు పొద్దున్న నుంచి ఎవడన్నా ఇది కాదు కదా అని అలాంటి అంటే నేను క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పాను. ప్రధానమంత్రి మోదీ గారు జ్యోతిపుంజ్ అనేటువంటి పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఆయన ప్రింట్ చేస్తున్నాడు మల్టీ కలర్ బొమ్మని. ఏ పర్సనల్ గా రాసుకున్నాడు లేదు. ఇవాళ ప్రధానమంత్రి హోదాలో ఇది భారతమాత అని ఆయన చెప్పిన తర్వాత రేపు పొద్దున్న దిస్ బికమ్స్ ఎ ప్రెసిడెంట్. రేపు పొద్దున్న నెక్స్ట్ వచ్చేవాడికి ఇది భారతమాత కావాలి. రేపు పొద్దున్న దాని పార్లమెంట్ లో కూడా పెట్టే ఆశ్చర్యం. ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే జాతిపితని హత్య చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సావర్కర్ యొక్క పుట్టినరోజుని పార్లమెంట్ ఓపెన్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం లేదు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి సంస్థల గురించి భజన చేస్తున్నారు. ఇవాళ లేనిపోయిన ఐడియాలజీని అందరి మీద ఇంపోజ్ చేస్తారు. ఇది ఈ దేశం విచ్ఛిన్నానికి చేసేటువంటి ప్రయత్నం తప్పితే మరేమి కాదు. అంతే దేశభక్తులుగా, హిందువులుగా ఎవరి మీద ఇంపోజ్ చేయనటువంటి వ్యక్తులుగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం.